దిస్ జర్నీ టు స్నోడోనియా. ఫైనలీ ఇప్పుడు బెంగళూరు బస్ స్టాప్లో అయితే ఉన్నాను. సో ఇప్పుడు 9:45 అవుతుంది. 9:49కి బస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి పెనీవై పాస్కి వెళ్ళి అక్కడి నుంచి నా హైకింగ్ అనేది స్టార్ట్ చేస్తా. ఫైనలీ S2 బస్ అయితే అరైవ్ అవుతుంది. అదే ఆ బస్. సో బెంగళూరు నుంచి పెనీవై పాస్కి ఆల్మోస్ట్ 1 hour జర్నీ అయితే ఉంటుంది. సో ఈ 1 hour జర్నీని బస్సులో అలా గడిపేద్దాం. దెన్ విల్ స్టార్ట్ అవర్ హైకింగ్. బాయ్. దిస్ ఈస్ మై బస్ టికెట్ అనమాట. సో యాక్చువల్లీ నేను రిటర్న్ తీసేసుకున్నాను. సింగిల్ అయితే 3 pounds అంట, లైక్ 2 way అయితే 550 అంట. సో బెటర్ 50p సేవ్ చేసుకున్నా. 50p అంటే 50 rupees. అలాగుంది, అదిరిపోయింది కదా, చాలా బాగుంది. అస్సలు ఇలా ఉంటుందంటే నేను ఎప్పుడో వచ్చింటా, తెలియదు. అడిగి మనిషిని ఇప్పుడు వస్తున్నా. ఎనీవే ఇప్పుడన్నా వచ్చా. ఇక్కడ ట్రెక్కింగ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. మనం అసలే చాలా హడావిడి చేస్తాం ఈరోజు. నేనున్నది స్నోడోనియా మౌంటైన్స్లో అయితే ఉన్నాను. సో యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చి పెనీవై పాస్ అంటారు. ఇక్కడ డిఫరెంట్ ట్రాక్స్ అయితే ఉంటాయి. నేను చూస్ చేసుకునేది PYG మైనర్ ట్రెక్ అయితే చూస్ చేసుకున్నా. ఇది ఆల్మోస్ట్ ఒక 3 to 5 hours అయితే పడుతుంది జర్నీ. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రెక్ చేయాలి స్నోడోనియాలో. సో యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టోటలీ మనం రాక్స్ మీద నడుస్తూ ఉంటాం కదా, కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం. సో చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. చాలా భయం వేసింది ఫస్ట్, నేను ఎక్కగలనా అని ట్రై చేస్తూ కొంచెం ముందుకైతే వెళ్తున్నా. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వే నేనైతే ఫినిష్ చేసా. ఇంకా హాఫ్ ఉంది. హాఫ్ రీచ్ అయిపోయాక ఇక అక్కడే నేను స్పెషల్ బ్రేక్ఫాస్ట్, దేశీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇప్పుడు ఆ టాప్ పైన ఉన్నారు కదా కొంతమంది జనాలు, అక్కడికి మనం వెళ్ళాలా. అదే పీక్ పాయింట్ అనమాట. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇంకో 1-2 గంటలు పట్టేస్తుంది. నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతా. I got my head in the clouds so high, feet on the ground but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They said slow down son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. Sky is the limit, I'm breaking the mold. Sky is the limit, I'm out of control tonight. ఫైనలీ సక్సెస్ఫుల్గా ఈ ట్రెక్ అయితే ఫినిష్ చేసా. అసలు నాకు ఆల్మోస్ట్ ఒక 5 hours పట్టింది. చాలా అంటే చాలా రిస్కీ ట్రెక్ ఇది. మొత్తం స్టోన్స్లో ఒక ప్రాపర్ వే అయితే ఉండదు. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏ ముహూర్తంలో నేను ఈ స్టిక్ కొన్నానో, ఈ స్టిక్ చాలా అంటే చాలా యూజ్ అయింది నాకు. సో బేసిక్గా సపోర్ట్ అనేది చాలా అవసరం అనిపించింది నాకు ఇవాళ. ఎందుకంటే లైక్ మనము ఒక స్టోన్లో నుంచి ఇంకో స్టోన్లో రావడానికి కొన్ని దారులు చాలా చిన్న స్పేస్ ఉంటుంది. ఆ చిన్న స్పేస్లో ఇరుక్కొని వచ్చేటప్పుడు కింద స్లిప్ అయిపోతాం. ఈ స్టిక్ ఉండడం వల్ల గ్రిప్గా కొంచెం అలా పట్టుకొని అలా పైకి అయితే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు మంచిగా ట్రెక్ చేశాను. సో నేను ఒక మెమరీగా యాక్చువల్లీ వాటర్ బాటిల్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటా ఉన్నాను. నా ఇండియా వాటర్ బాటిల్, స్టార్బక్స్ ఇండియా వాటర్ బాటిల్ పోగొట్టుకున్నాను. ఇక దాని ప్లేస్లో స్నోడోనియా ఈ బాటిల్ కొన్నాను. నాకైతే చాలా నచ్చింది ఇది. సో ఇది గుర్తు, ఇక్కడికి వచ్చినాను కదా, ఒక గుర్తు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఇంటికి, అందుకే అది తీసుకున్నా. సో ఇదన్నమాట. డెఫినెట్లీ మీరు ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలి, హైకింగ్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అసలు చాలా బాగుంటుంది. సో
నా వల్ల కాదనుకున్నా, అయింది. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. Every doubt just feeds the flame. Every scar reminds me why I came. I've been going on taxi.